అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఆర్ ఎడ్యు టీచింగ్స్. ఐఎమ్ రవి. నేను ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తున్నాను. నా ఈ ఛానల్ ద్వారా మీకు కొన్ని సబ్జెక్ట్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఇవన్నీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. వాళ్ళకని కాదు, మిగిలిన వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్‌నే. ఫస్ట్ నేను ఇంగ్లీష్‌తో స్టార్ట్ చేస్తున్నాను. దీనిలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్లస్ గ్రామర్‌తో వీడియోస్ చేసి రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తుంటాను. కంటెంట్‌లోకెళ్తే చాలామంది ఇంగ్లీష్ రాక బాధపడుతుంటారు. ఎవరైనా చక్కగా మాట్లాడుతుంటే వాళ్ళని చూసి మనం కూడా అలా మాట్లాడితే బావున్ను అని ఫీల్ అవుతున్నాం. ఒకవేళ మాట్లాడే ఆపర్చునిటీ దొరికినా సరే ఆహ్, భయంతో అంటే తప్పు మాట్లాడేస్తున్నామేమో అన్న భయంతో నలుగురిలో మాట్లాడడానికి భయపడుతుంటారనమాట. సో, నేను మీకు మంచి ఇంగ్లీష్ అయితే నేర్పించి మీలో ఉన్న భయాన్ని పోగొట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే రెగ్యులర్‌గా నా వీడియోస్ ఫాలో అవుతూ నేనేదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈజ్‌గా అలా చేయండి చాలు. కొంత టైం అయ్యేసరికి మీకైతే మంచి ఇంగ్లీష్ అయితే వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకునే ముందు మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. అవి ఏంటి అంటే ఫస్ట్‌ది తెలుగు ఈజ్ అవర్ ప్రయారిటీ అండి. ప్రయారిటీ లాంగ్వేజ్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తెలుగు రాని వ్యక్తులతో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం? ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి మాక్సిమం ఇంగ్లీష్‌లోనే వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తామనమాట. అంటే లాంగ్వేజ్ అనేది ఒక మీడియం. మన ఎక్స్‌ప్రెషన్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయడానికి. మనం ఏం మాట్లాడాలన్నా వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్ అనేది ఒక మీడియం. సో, దాన్ని అలాగే చూడాలి తప్ప మనకి ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పేసి అనవసరమైన చోట మాట్లాడకపోవడమే మంచిది. 2 ఏంటంటే ఇది 30 డేస్‌కు డైలీ ఛాలెంజా? లేదా 45 డేసా? లేకపోతే 3 మంత్స్ కోర్సా? 6 మంత్స్ కోర్సా? లాంటివి కాదండి. ఇది లాంగ్వేజ్. ఇప్పుడు మన తెలుగుంది. మనం 30 డేస్‌లో నేర్చుకున్నామా? 45 డేస్‌లో నేర్చుకున్నామా? లేపోతే మంత్స్ వైస్‌గా ఏదైనా కోర్స్ తీసి నేర్చుకున్నామా? కాదు కదా! రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తెలుగొచ్చింది. అదే వింటాము, వినిందే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి. సో, మీరు ఇందులో చూడాల్సిందేంటంటే 30 డేస్ అయ్యాక నేనెంత ఇంప్రూవ్ అయ్యాను? నాలో ఫస్ట్‌లో ఉన్న భయం ఇప్పుడుందా? పోయిందా లేదా? ఇంప్రూవ్‌మెంట్ ఎంతొచ్చింది? అని మాత్రమే మీరు చూసుకోవాలనమాట. థర్డ్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది లాజిక్ కాదండి. రూల్స్ బేస్డ్ మీద ఎళ్తదనమాట. సో, ఆ రూల్స్‌ని మనం తెలుసుకొని, వాటిని గుర్తుపెట్టుకొని, అలా మాట్లాడుతుంటే ఈజీగా వచ్చేస్తది ఇంగ్లీష్. సో, ఫోర్త్ ఏంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటే చాలు గదా! దానికి గ్రామర్ ఎందుకు అని అనుకుంటుంటారు. బట్ అది రాంగ్ అసంప్షన్ అండి. ఆహ్, స్పోకెన్ ఇంగ్లీషు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడే ప్రతీది కూడా గ్రామటికల్‌గా కరెక్ట్ కాదు. కొంత వేరియేషన్ ఉంటుంది. మరి గ్రామర్ అవసరం లేదు కదా! స్పోకెన్ ఉంటే సరిపోతుంది కదా! అని అనుకోవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు గ్రామర్‌తో నేర్చుకున్నాం అనుకోండి. ఒక ఒక వ్యక్తి హెల్తీ ఫుడ్ తింటూ ఉన్నప్పుడు తన ఫేస్‌లో మంచి గ్లో వస్తది. అది ఒరిజినాలిటీ. దానికి ఒక్క స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటే అదేంటంటే మేకప్ ఏసుకుంటారనమాట ఫేస్‌కి. సో, అంత డిఫరెన్స్ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి. వాళ్ళు వర్క్ చేసే ఆర్గనైజేషన్‌లో మెయిల్స్ అవి పెట్టాలి. సో, దాన్ని గ్రామటికల్‌గా గ్రామర్‌ని ఫాలో అవుతూ పెడితే ఒక మంచి అర్థవంతంగా ఉంటుంది కదా! అదే కాకుండా మనం న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకోండి. ఆ న్యూస్ పేపర్ గ్రామర్ ఫాలో అయితూ రాస్తారు. సో, మనం ఒక్క స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే గనక ఆ గ్రామర్ గ్రామర్‌గా ఉన్న ఆ న్యూస్ పేపర్ అనేది మనం చదవలేము. మనకు అర్థం కాదనమాట. అలాగే స్టూడెంట్స్ అయితే వాళ్ళకున్న లెసన్స్ కూడా అన్నీ కూడా గ్రామర్ ఫాలో అయితేనే రాస్తారు. సో, కాబట్టి మనం స్పోకెన్ ఇంగ్లీష్ విత్ గ్రామర్‌తో నేర్చుకుంటేనే
మనకి బావుంటుందనమాట. మీకు అనిపించొచ్చు. అది చాలా కష్టం కదా! అంటే కష్టమేం కాదండి. బట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఈజీ అయిపోతుంది. సో, నేను చెప్తాను ప్రతీదీ గూడా మీకు ఎలా ఎక్కడెక్కడ గ్రామర్ ఎక్కడెక్కడ గ్రామటికల్‌గా చూసుకోవాలో, ఎలా మాట్లాడాలనేది నేను ప్రతీదీ చెప్తాను. మీకు అర్థవంతంగా అయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో, ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే చాలండి. సో, ఫస్ట్ మన టాపిక్‌లోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. మాట్లాడేటప్పుడు సెంటెన్స్ వర్డ్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్‌లో ఉంటే అటు అర్థవంతంగా వినడానికి బావుంటుంది. గ్రామటికల్‌గా కూడా కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఈటింగ్ ఈజ్ హి. తెలుగులో తీసుకుంటే బిర్యానీ తింటున్నాడు అతడు. ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుంటే గనక అది వినడానికి గాని, చదవడానికి కానీ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఎందుకు అంటే వర్డ్స్ అన్నీ ఆర్డర్‌లో లేవన్నమాట. అలాగే రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటే బిర్యానీ ఈజ్ హి ఈటింగ్. ఇది గూడా వినడానికి లేదా చదవడానికి కొంచెం డిఫరెంట్‌గా ఉందన్నమాట. కారణం వర్డ్స్ అనేవి సరైన ఆర్డర్ లేకపోవడం. థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హి ఈజ్ ఈటింగ్ బిర్యానీ. అతడు బిర్యానీ తింటున్నాడు. ఇది వినడానికి బావుంది. చదవడానికి కూడా కొంచెం అర్థవంతంగా ఉంది. కారణం ఏంటంటే ఈ వర్డ్స్ అన్నీ గూడా ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నాయన్నమాట. వర్డ్స్ అన్నీ గూడా ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నాయి. సో, కాబట్టి ఒక సెంటెన్స్ అంటే ఒక ఆర్డర్‌లో ఉంటే, ఒక స్ట్రక్చర్ ఉంటే గనక ఆ సెంటెన్స్ అనేది అర్థవంతంగా ఉంటుందన్నమాట. మరేంటి ఆ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో, 99% మనం మాట్లాడే ఇంగ్లీష్ ఈ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ ఉంటుంది. అంటే మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్‌లో కూడా ఈ 3 ఖచ్చితంగా ఉంటాయా అంటే అలా కాదండి. ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ అనేది ప్రతి సెంటెన్స్‌లో ఉండకపోవచ్చండి. కొన్ని సెంటెన్స్‌లో ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఆహ్, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాననుకోండి, మీరు చదవండి, మీరు రాయండి, మీరు వెళ్ళండి, మీరు తినండి అని ప్రతిసారి మీరు, మీరు, మీరు అని నేను వాడను. సింపుల్‌గా ఏం చెప్తాను? చదవండి, రాయండి, వెళ్ళండి అని మాత్రమే చెప్తాను కదా! సో, అప్పుడు మీరు అని చెప్పట్లేదు. అంటే అక్కడ సబ్జెక్ట్ వాడట్లేదు. డైరెక్ట్‌గా మీరు చదవండి, రాయండి, యూ రీడ్, యూ రైట్, యూ రీడ్, యూ రైట్ అని ప్రతిసారి యూ అని వాడనవసరం అవసరం లేదు. సింపుల్‌గా రీడ్, సింపుల్‌గా రైట్ అని చెప్తే సరిపోతుందిగా. అంటే మరి ఈ సెంటెన్స్‌లో మనం సబ్జెక్ట్ యూజ్ చేయలేదు గదా! అలాగే ఆబ్జెక్ట్ కూడా కొన్ని కొన్ని సెంటెన్స్‌లు మనం యూజ్ చెయ్యం.
సో, ఎప్పుడు యూజ్ చేయము అన్నది మనం ఫర్దర్‌గా మనం తెలుసుకుంటాం. కానీ వర్బ్ అయితే హెల్పింగ్ వెర్బ్ గానీ, లేదా మెయిన్ వెర్బ్ గానీ, లేదా 2 గానీ, ఖచ్చితంగా అయితే ఆ సెంటెన్స్‌లో ఉంటాయి, ఉండాలి కూడా. వెర్బ్ లేకుండా అంటే హెల్పింగ్ వెర్బ్ గానీ, లేదా మెయిన్ వెర్బ్ గానీ, లేకపోతే 2 గానీ, ఏదో సెంటెన్స్‌లో ఉంటాయి. ఇవి లేకుండా మాత్రం ఆ సెంటెన్స్ అన్నది ఫార్మ్ అవ్వదనమాట. సో, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కొక్క సెగ్మెంట్‌ని మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్‌ది సబ్జెక్ట్. ఏంటి సబ్జెక్ట్ అంటే? సబ్జెక్ట్ అంటే ఓనర్ ఆఫ్ ది సెంటెన్స్. ఓనర్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ సెంటెన్స్ ఎవరి గురించైతే సెంటెన్స్ రాయబడిందో సెంటెన్స్ రాయబడిందో వారే ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ టీచింగ్ అన్నాను. ఐ యామ్ టీచింగ్. ఇక్కడ నా గురించి నా గురించి ఈ సెంటెన్స్ చెప్తుందనమాట. నా గురించి సెంటెన్స్ చెప్తుంది. నేను టీచింగ్ చేస్తున్నాను అని చెప్తుంది. సో, ఇది ఎవరి గురించి చెప్తుంది? నా గురించి చెప్తుంది. సో, ఇక్కడ నేనేంటి? సబ్జెక్ట్ అనమాట. అలాగే రాజు ఈజ్ డ్రైవింగ్. ఈ సెంటెన్స్ ఎవరి గురించి చెప్పడానికి క్రియేట్ చేయబడింది? రాజు గురించి. అంటే రాజు ఏం చేస్తున్నాడో చెప్తుంది. సో, రాజు అనేది సబ్జెక్ట్ అనమాట. అలాగే మూడో ఎగ్జాంపుల్ తీసుకుంటే లక్ష్మి ఈజ్ ఏ హోమ్ మేకర్. హోమ్ మేకర్ ఆర్ హౌస్ వైఫ్. సో, ఈ సెంటెన్స్ అనేది లక్ష్మి గురించి మాట్లాడడానికి తయారు చేయబడింది అనమాట. అంటే లక్ష్మి ఎవరో చెప్తుంది. సో, ఇక్కడ లక్ష్మి అనేది సబ్జెక్ట్ అనమాట. ఓకేనా? సో, సబ్జెక్ట్‌లోకి వెళ్తే మనకి 3 పర్సన్స్ ఉంటారనమాట. సబ్జెక్ట్‌లోకి వెళ్తే 3 పర్సన్స్ ఉంటారు. సో, వాటిని చూస్తే గనక మనం ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, అలాగే థర్డ్ పర్సన్ అని. సో, ఏంటి ఫస్ట్ పర్సన్? అంటే సెంటెన్స్‌లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే ఫస్ట్ పర్సన్. ఈ సెంటెన్స్‌లో నేను మాట్లాడుతున్నాను కదా! నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్ అంటున్నాను అన్నమాట. సో, ఫస్ట్ పర్సన్ నేను. సింగులర్‌గా తీసుకుంటే నేను. సింగులర్‌గా. అలాగే నాకు అనే మీనింగ్ కూడా ఉంది. ఇది ఎప్పుడొస్తుందంటే వాంట్ అనే వర్బ్ వచ్చినప్పుడు. వాంట్ అనే వర్బ్ వచ్చినప్పుడు నాకు అనే మీనింగ్ వస్తుంది.
యాక్చువల్‌గా నాకు అనేది ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటారు. సో, అది గ్రామటికల్‌గా అది మీకు వచ్చినప్పుడు చెప్తాను. సో, వర్బ్ మెయిన్ వర్బ్ వాంట్ వచ్చినప్పుడు మనం అక్కడ మీనింగ్ అనేది నాకు అని మీనింగ్ వస్తుందనమాట. సో, మిగతా వేరే సెంటెన్స్‌లంటే కూడా నేను అనే మీనింగ్ వస్తుంది. అలాగే ప్లూరల్ తీసుకుంటే వి. మేము లేదా మనము ప్లూరల్‌గా తీసుకుంటే. బహువచనం. అలాగే మాకు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఇది కూడా వాంట్ అనే వర్బ్ వచ్చినప్పుడు అప్పుడు వస్తుందనమాట. సో, ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే. అలాగే సెకండ్ పర్సన్‌కొచ్చేసరికి ఎవరైతే వింటున్నారో ఎవరైతే వింటున్నారో వాళ్ళే సెకండ్ పర్సన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటున్నారు కదా! వినేవాళ్ళు మీరు ఒక్కరే అయితే యు, నీవు సింగులర్ అయితే. అలాగే నీకు అని కూడా మీనింగ్ వస్తది. ఎప్పుడు? సేమ్ అదే వాంట్ అనే వెర్బ్ వచ్చినప్పుడు. ప్లూరల్‌గా తీసుకుంటే అంటే వినేవాళ్ళు ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉంటే మీరు ప్లూరల్ బహువచనం. ఇక్కడ మీకు అనే మీనింగ్ కూడా వాంట్ అనే వర్బ్ వచ్చినప్పుడే మనకి మీకు అనే మీనింగ్ వస్తుంది. మిగతా వేరే సెంటెన్స్‌లు అన్నీ కూడా మనకి మీరు, నీవు అని మీనింగ్స్ వస్తాయన్నమాట. సో, ఇది సెకండ్ పర్సన్. మరి థర్డ్ పర్సన్ ఏంటి? అంటే థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించైతే మాట్లాడుతున్నారో ఎవరి గురించైతే మాట్లాడుతున్నారో వారే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరో వ్యక్తి ఎదురుగా ఉన్నారు. సో, ఆయన గురించి మాట్లాడుతున్నాను. సో, ఆయన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సింగులర్ హి అతడు లేదా ఇతడు. మన వాడుకలో తీసుకుంటే ఈయన లేదా ఆయన. ఇంకా మనం వాడు, వీడని కూడా మనం వాడుతుంటాం. వాడు, వీడు ఫ్రెండ్స్‌ని అలాగ పిలుస్తుంటాం కదా! ఇది సింగులర్‌గా. అలాగే అతనికి, ఇతనికి, ఈయనకి లేదా ఆయనకి, వాడికి, వీడికి అన్న మీనింగ్ కూడా వస్తది. ఎప్పుడు? వాంట్. వాంట్ అనే వర్బ్ వచ్చినప్పుడు కూడా అక్కడ మీనింగ్ అనేది అలా మారుతుందనమాట. సో, ఇది హి గురించి. అలాగే షీ మీనింగ్స్ తీసుకుంటే ఆమె, ఈమె, ఆవిడ, ఈవిడ అని తీసుకుంటాం. ఇది కూడా సింగులరే కదా! అలాగే ఆమెకు, ఈమెకు, ఆవిడకి, ఈవిడకి అని మీనింగ్ కూడా వస్తది. ఎప్పుడు? అది కూడా వాంట్ అనే వర్బ్ వచ్చినప్పుడనమాట. సో, అలాగే ఇట్. ఇట్ అంటే అది, ఇది. ఇది కూడా సింగులర్. అలాగే దానికి, దీనికి అని కూడా మనం వర్బ్ అనేది వాంట్ వచ్చినప్పుడు ఆ మీనింగ్ తీసుకుంటాం అనమాట. జనరల్‌గా ఇట్ అనేది వస్తువులకు కానీ, లేకపోతే జంతువులకు కానీ వాడతాం అనమాట. వస్తువులు లేదా జంతువులకి.
లేదా చెట్లు, పుట్టలు ఇలా వీటికి మనం వాడుతూ ఉంటాం. ఎట్సెట్రా. సో ఇది కూడా సింగులర్ అనమాట. మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటి? దే. వారు లేక వీరు ప్లూరల్ తీసుకుంటే. అలాగే వారికి వీరికి అని మీనింగ్ వస్తుంది. ఇప్పుడు అంటే వర్బ్ అనేది వాంట్ ఉన్నతప్పుడు. సో ఇది థర్డ్ పర్సన్ అనమాట. సో ఇవి సబ్జెక్ట్ కిందకి వస్తాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నోట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ పర్సన్స్ అనేవి ఓవర్లాప్ అవుతుంటుందండి. పర్సన్స్ అనేవి ఓవర్లాప్ అవుతుంటాయి. సో ఇలా ఓవర్లాప్ అయినప్పుడు ప్రయారిటీ వస్తుంది అనమాట. ప్రయారిటీ అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ యొక్క ప్రయారిటీ ఉంటుంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ టీచింగ్ అని అంటున్నాను. ఇక్కడ మాట్లాడేది ఎవరు? నేనే మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ పర్సన్. ఓకే. ఎవరు వింటున్నారు? మీరు వింటున్నారు. సెకండ్ పర్సన్. అది కూడా ఓకే. థర్డ్ పర్సన్కి వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం? ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళే థర్డ్ పర్సన్ అని చెప్పాను. కానీ ఇక్కడ నేనే మాట్లాడుతున్నాను, ఫస్ట్ పర్సన్ నా గురించి మాట్లాడుతున్నాను కదా. అంటే నేను ఏ పని చేస్తున్నానో చెప్తున్నాను. సో నా గురించే మాట్లాడుతున్నాను. మరి అప్పుడు నేను థర్డ్ పర్సన్ కూడా నేనే అయిపోతున్నానుగా. సో ఇలాంటప్పుడు ఇక్కడ ఫస్ట్ పర్సన్ నేనే, థర్డ్ పర్సన్ నేనే. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రయారిటీ ఏం తీసుకోవాలి? ఫస్ట్ పర్సనే ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ పర్సన్ కింద నేను వస్తాను అనమాట. అప్పుడు థర్డ్ పర్సన్ కింద నేను రాను. సో ఇలాంటి సందర్భాలు వస్తుంటాయి కదా, అవి మనం కొంచెం చూసుకొని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇది సబ్జెక్ట్ గురించి. సో సెకండ్ది ఏం చూసాం మనం? వర్బ్ గురించి. వర్బ్ అంటే ఏంటంటే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. ఏంటవి? మెయిన్ వెర్బ్ అని, అంటే యాక్షన్స్ అంటే మనం చేసే పనులు అనమాట. చేసే పనులు. రెండోది చూసుకుంటే హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్లోకి చాలా వస్తాయండి. బీ ఫామ్ వెర్బ్స్ అని, హ్యావ్ ఫామ్ వెర్బ్స్ అని, డూ ఫామ్ వెర్బ్స్ అని, అలాగే మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అని, సో వీటన్నిటి గురించి కూడా మనం ప్రతిదీ డీటెయిల్గా మనం ఫర్దర్గా నేర్చుకోవచ్చు. సో డోంట్ వరీ. జస్ట్ ఇది స్ట్రక్చర్ యొక్క బ్రీఫ్ ఇవ్వడం కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. సో వెర్బ్ అయిపోయింది. థర్డ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ అంటే
సెంటెన్స్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది హెల్పింగ్ వెర్బ్, టీచింగ్ అనేది మెయిన్ వెర్బ్, యాక్షన్ కాబట్టి పని జరుగుతుంది కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంగ్లీష్ అనేది ఏంటి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఆబ్జెక్ట్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏ సబ్జెక్ట్ చెప్తున్నానో అదొక అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాను అనమాట. సో ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. సో మనం మాట్లాడే ప్రతి లాంగ్వేజ్, ప్రతి సెంటెన్స్ కూడా ఈ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంటే దానికి ఒక అర్థవంతంగా, ఒక గ్రామటికల్గా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో సో దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఈ రోజుకి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి మీకు అర్థమయ్యే వరకు. మీరు కనిపించిన దానివల్ల సబ్జెక్ట్ కిందకి వస్తుందా, వర్బ్ కిందకి వస్తుందా, ఆబ్జెక్ట్ కిందకి వస్తుందా అనేది ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. సో మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయండి, దాంట్లో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుద్ది. అంటే ఆన్లైన్లో చెప్పడం నాకు ఇది ఫస్ట్ టైం, సో అందుకే కొంచెం తడబాటు ఉంది. మీరేమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు కమెంట్లో ఇవ్వచ్చు. దానికి తగ్గట్టుగా నేను నా టీచింగ్ అనేది నేను మార్చుకుంటాను. సో ఇంతవరకు విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ, and see you again in the next video.